మన క్రియలను మనం ఎలా మార్చుకోగలమో కూడా మీకు చెప్పి ఈ రాత్రి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో చెడు క్రియ అనే మాట నేను చూశాను. చెప్పండి, ఏ క్రియ అంటది? చెడు క్రియ. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చదివితే అక్కడ ఆ మాటను మనం చూస్తాం. 2 Chronicles chapter 12 and verse 14. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుట యందు నిలుపు కొనక, దేవుణ్ణి వెతుకుట యందు నిలుపు కొనక చెడు క్రియలు చేసెను. ఏ క్రియలు చేశాడట? చెడు క్రియలు చేశాను. క్లియర్గా బైబిల్లో రాశాడు. ఎవరు ఇతను అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, రెహబాము అనబడే ఒక వ్యక్తి గురించిన విషయం అక్కడ మనం చూస్తున్నాం. అతడు చెడు క్రియ జరిగించాడు. అంటే దేవుడు మనిషిని పరిశీలన చేస్తున్నప్పుడు మనిషి క్రియలు ఎలా ఉన్నాయన్నమాట? చెడిపోయి ఉన్నాయి, చెడ్డ క్రియలు. మానవ హృదయం చెడిపోయింది కాబట్టే మనిషి క్రియలు కూడా ఏమవుతున్నాయి చెప్పండి? చెడిపోతున్నాయి. ఒక బాటిల్లో మనం ఏ పదార్థాన్ని అయితే నింపుతామో దాన్ని మనం ప్రెస్ చేసినప్పుడు లేదా ఆ బాటిల్ని ఒలికించినప్పుడు అదే బయటకు వస్తుందా లేదా ఇంకోటి ఏమైనా బయటకు వస్తుందా? అదే బయటకు వస్తుంది. ఒక దుర్గంధభరితమైన పదార్థాన్ని ఒక బాటిల్లో ఉంచితే ఆ బాటిల్ ఓపెన్ చేస్తే అదే వస్తుంది, కానీ దుర్గంధం పరిమళం అవ్వదు ఎప్పుడు కూడా. జీవితం కూడా అలాంటిదే. కొన్నిసార్లు మానవ జీవితం చెడిపోయింది కాబట్టే క్రియలు కూడా ఏమైపోయినాయి? చెడిపోయాయి. అయితే మనిషి అనుకుంటున్నాడు చెడుతనం అంతా మనసులో పెట్టుకుని, చెడుతనం అంతా హృదయంలో పెట్టుకుని, మనిషి ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? రోజులు చెడిపోయేట కదండి, సమయం బాగాలేదట కదండి, ఈ గడియ బాగాలేదట, ఇది చెడు గడియ అటండి, ఇది వర్జం అటండి, లేకపోతే దుర్ముహూర్తం అటండి, ఈ గడియ బాగాలేదు, ఈ సమయం బాగాలేదు, ఈ రోజు బాగాలేదండి. ఏం బాబు మీ అబ్బాయికి పెళ్ళి అన్నావు, మరి ఏంటి ఇంకా పెళ్లి కార్యక్రమాలు ఏం జరగట్లేదు ఏంటి అంటే, కొంచెం రోజులు బాగాలేదటండి, 3 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు మంచి రోజులు వస్తాయటండి, అప్పుడు చేస్తామండి పెళ్ళి. అంటే ఈ రోజులు చెడిపోయాయా? చెడిపోయిన రోజులను భోంచేత్తం మానేసావా? సమయం బాగాలేదని వర్జం అని చెప్పి ఊపిరి తీసుకోవడం మానేసావా? హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్ళడం మానేసావా? కిడ్నీలు పని చేయకపోతే డయాలసిస్ చేయించుకోవడం మానేసావా? రోజులు బాగాలేదని అన్నీ బాగానే చేసేస్తావు. కానీ మనుషులు హృదయంలో చెడుతనం పెట్టుకుని చెప్పండి, ఏం బాగాలేదంటాడు? రోజులు బాగాలేదంటాడు, ఇల్లు కట్టడం బాగాలేదంటాడు, కిటికీ అక్కడ పెట్టావు కాబట్టి నీకు రోగం వచ్చేసింది అంటాడు, ఆ చిమినీ అక్కడ ఉంది కాబట్టి మీ ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి అంటాడు, ఆ మంచం అటువైపు వేసావు కాబట్టి, ఎటువైపు పడమర వైపు వేసావు కాబట్టి మీ ఇంట్లో నిద్ర పట్టట్లేదు అంటాడు. మంచం పడమర వైపు వేయడానికి నిద్ర పట్టకపోవడానికి సంబంధం ఏమైనా ఉందా? ఆలోచించేయండి. మనిషి చెడుతనం అంతా కూడా హృదయంలో పెట్టేసుకుని అవి బాలేదు, ఇవి బాలేదు, అది చెడిపోయింది, ఇది చెడిపోయింది అంటే దేవుడు అన్నాడు, ముందు చెడిపోయిన హృదయాన్ని బాగు చేయి అన్నాడు, చెడిపోయిన నీ మనసును బాగు చేయి. పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, పాపం అంటించుకొని దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? చెడిపోయిన మానవ హృదయాన్ని బాగు చేయాలనే ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెహబాము చెడు క్రియలు చేశాడు అని బైబిల్ చాలా క్లియర్గా మెన్షన్ చేయడంలో దేవునికి ఉద్దేశం ఏంటంటే, మనిషి యొక్క తత్వం ఎప్పుడు కూడా చెడిపోయిన కార్యాలు చేయడానికే మానవుడు తహతహలాడుతూ ఉంటాడు. పాపం చేసేదానికి ఉన్నంత ఇంట్రెస్ట్ చెప్పండి మంచి పనులు చేయడానికి ఉంటుందా మనిషికి? ఉండదు. ఒక సినిమా చూడడానికి ఉన్నంత ఆరాటం దేవుని వాక్యం చూడడానికి ఉంటుందా కొంతమందికి? ఉండదు. ఒక సినిమా పాటలు చూసేంత వినేంత ఆరాటం దేవుని పాటలు వినడానికి కొంతమందికి ఉండకపోవచ్చు. పనికి మాలిన పాటలు, మనుష్యులని వ్యర్థమైన విధానాల్లో ఆలోచించడానికి ప్రేరేపించే మాటలు, ఆ పాటలు వింటున్నావా? చెడిపోయిన జీవితం కలిగి ఉన్నావా? మనిషి క్రియలు చెడిపోయిన క్రియలని బైబిల్లో ఉంది. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఒక 4 రోజుల క్రితం జరిగిన సంఘటన పేపర్లో వచ్చిందని చెప్తున్నా. 2 భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి కుమారుడు కలిగాడు 3 నెలల్లో. కొడుకంటే ఎంత గారవంగా చూసుకుంటారండి, ఎంత సంతోషం కదా. అఫ్కోర్స్ కొడుకైనా కూతురైనా దేవుడిచ్చిన బిడ్డలంటే బహుమానాలు. బైబిల్ సెలవిస్తూ ఉంది బిడ్డలు దేవుడిచ్చే బహుమానం అని. సో ఆ 2 భార్యాభర్తలకి కుమారుడు కలిగితే 3 నెలలు చూసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఎప్పటి నుంచో కోరికట కారులో తిరగాలన్నట్టే. ఏమంటే కారులో తిరగాలని కోరుకుంటే ఒక క్యాబ్ పిలిచేసి తిరిగే, లక్నో అంతా తిరిగే, ఉత్తరప్రదేశ్ అంతా తిరిగే ఆ కారులో. అయితే వీళ్ళకి సొంత కారు కొనుక్కోవాలనే ఆలోచన ఉంది. మరి సొంత కారు కొనుక్కోవాలంటే మరి కారు కొనాలంటే డబ్బులు కావాలి కదా.
ఊరకనే వస్తుందా కార్లు? ఎవరైనా పథకాల్లో ఊరకనే కార్లు ఎత్తారా? ఎవరు కదా. సో ఇప్పుడు కారు కొనాలంటే డబ్బులు కావాలి. మరి ఈయనేమో చేసేది చాలా చిన్న జాబు, డబ్బులు కుటుంబం నడిపించడానికే సరిపోవట్లేదు. ఇంక కారు కొనాలంటే డబ్బులు ఎలాగా? వాళ్ళిద్దరు దృష్టి కుర్రోడు మీద పడింది. ఎవరి మీద? కొడుకు మీద. ఆ లక్నోలో ఒక వ్యాపారస్తుని దగ్గరికి వెళ్ళి 1,50,000కి బేరం పెట్టేశారు కొడుకుని, సొంత కొడుకుని. 3 నెలల కొడుకుని పట్టుకెళ్ళి 1,50,000కి బేరం పెట్టేసి ఒక సెకండ్ హ్యాండ్లో కారు కొనేసుకున్నారు ఇద్దరు కూడా. దీన్ని ఏమంటారండి? మానవత్వం మంట కలిసిపోవడం అంటే ఇలాంటివి కాదా జరుగుతున్న సంగతులు? కొడుకు నమ్మేసి కారు కొనుక్కుంటావా? లగ్జరీ లైఫ్ కోసం, కారు కావాలనే ఆ తపన కోసం కష్టించి పని చేసో లేకపోతే ఏదో చేసో కారు కొనుక్కోవాలి, కానీ 3 నెలల పసిగందుని అమ్మేస్తావా? ఎటుపోతుంది లోకం? చెడిపోయిన మనస్సు మనిషికి ఉండడం ద్వారానే చెడ్డ కార్యాలు ఈ రోజున జరుగుతూ ఉన్నాయి. పిల్లలు లేక